ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. తలో దగ్గర చేయి మరో దగ్గర మిగిలిన శరీర భాగాలను నరికి ఓ బెడ్షీట్ లో చుట్టి వంతెన కింద డెడ్ బాడీని పడేసిన ఘటన అనకాపల్లిలో సంచలనంగా మారింది. మొదటి ఆ మృతదేహం ఓ మహిళది అని అనుకున్న తీరా అది దిలీప్ అలియాస్ దీపు అనే హిజ్రాదిగా గుర్తించారు. మృతదేహం కుడి చేతిపై ఉన్న టాటూ ఆధారంగా హిజ్రాదిగా గుర్తించారు. అయితే హిజ్రాని ఇంత కిరాతకంగా చంపాల్సిన అవసరం ఏముంది అనే కోణంలో విచారణ చేపట్టగా దిమ్మ తిరిగే నిజాలు బయటకొస్తున్నాయి. మునగపాక మండలం నాగులపల్లిలో ఉండే దిలీప్ కుమార్ 4 ఏళ్ల క్రితం ఆపరేషన్ చేయించుకుని హిజ్రాగా మారాడు. దిలీప్ కుమార్ కాస్త దీపుగా పేరు మార్చుకున్నాడు. ఈ నేపథ్యంలో కాకినాడకు చెందిన బన్నీ అనే డెలివరీ బాయ్ తో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారి సహజీవనం సాగిస్తున్నారు. దీంతో దీపు హిజ్రా కమ్యూనిటీకి దూరంగా ఉంటూ వచ్చింది. ఆమె ప్రేమ సంగతి కూడా వారి కమ్యూనిటీలో ఎవరికీ చెప్పలేదు. మరోపక్క బన్నీ గంజాయికి అలవాటు పడ్డాడు. ఇతనికి మరదలతోనూ సంబంధం ఉండడంతో ఇటు దీపుతో సహజీవనం చేస్తూ అటు మరదలితో ప్రేమయాణం సాగిస్తున్నాడు. ఈ విషయం దీపుకు తెలియడంతో తరచూ గొడవలు జరిగేవని ఇంటి చుట్టుపక్కల వారు తెలిపారు. ఈ నేపథ్యంలో దీపు అడ్డు తొలగించుకోవడానికి బన్నీ పథకం పన్ని హత్య చేశాడు. శరీర భాగాలను ముక్కలుగా కోసి స్కూటీ బండిపై వెళ్లి బయ్యవరం అనకాపల్లి జాతీయ రహదారి బ్రిడ్జ్ కింద అనకాపల్లి డైట్ కాలేజ్ వద్ద ఉన్న కాలువల్లో తాళ్లపాలెం వంతెన కింద ప్రాంతాల్లో పడేశాడని నిందితుడే వెల్లడించడంతో మృతదేహం భాగాలను పోలీసులు సేకరించారు. కాగా మరదలితో పెళ్లికి అడ్డు వస్తుందనే కారణంగానే దీపును బన్నీ హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమిక అంచనాకొచ్చారు. ఇదిలా ఉంటే నిందితుడిని ఎన్కౌంటర్ చేయాలంటూ హిజ్రాలు జిల్లా ఆసుపత్రి డీఎస్పీ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. తమకు రక్షణ కల్పించి నిందితుడికి ఉరిశిక్ష పడేలా చూడాలంటూ నినాదాలు చేశారు. లేదంటే తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. ఈ రోజు మా ఇజ్రా కమ్యూనిటీలోని దీపు చనిపోయి 3వ రోజు అండి. ఈ రోజు కానీ అతి దారుణంగా అతి కిరాతకంగా చంపారండి. నిజంగాన ఇది ఇప్పుడు వచ్చి స్టేట్లో కాదు, చాలా ఘోరంగా చేశాడండి తను. మాకేంటండి, మేము ఒకటే కోరుకుంటున్నాం, మాకు వాడు డబ్బు కావాలి, ధనం కావాలి మేము అడగమండి. కానీ మాకు 2 విధాలుగా ఉండాలండి. మాకు సపోర్ట్ చేస్తారు మీ మీడియా వాళ్ళందరికీ మీ ధనం పెట్టి మేము అడుక్కుంటున్నాం. మీ మాట 1, తనకి ఉరిశిక్ష అన్నా పడాలి. 2, మా ఇజ్రా కమ్యూనిటీకి మాకు అప్పచెప్పాలి. మా డిమాండ్లు అయితే ఈ 2ఏనండి. మరోపక్క దిలీప్ అలియాస్ దీపు కుటుంబ సభ్యులు కూడా నిరసన వ్యక్తం చేశారు. తమ కుమారుణ్ణి దారుణంగా హత్య చేసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తమకు దిలీపే దిక్కని, ఇప్పుడు తమ కుటుంబాన్ని ఎవరాదుకుంటారని కన్నీరు పెట్టుకున్నారు. తమకు న్యాయం చేయాలంటూ తండ్రి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాడు. చిన్నప్పుడు నుంచి ఆయన పెంచి పెద్ద చేసి నాకు ఆడే ఆధారం అండి. ఇప్పటికీ కూడా ఆడే నాకు ఆధారంగా, కానీ ఆయన్ని కూడా ఈ రకంగా చేశారు. కానీ ఆయన చేశారు కాబట్టి ఆడికి ఉరిశిక్ష పడాలి. ఉరిశిక్ష పడే కానీ ప్రజలకి ఆయన అప్పు చెప్పాలి. ఆయన అప్పు చెప్పినప్పుడే మేము అది ఏం చేయాలో అప్పుడు ప్రజలందరూ నిర్ణయిస్తారు. ఇక వీళ్ళందరూ ఉన్నారు, అక్కలాగా ఉన్నారు, వాళ్ళు ఏది చూస్తారు, ఏం చేయాలో వాళ్ళు చేస్తారు. మేము కోరుకుంది ఒకటేనండి, ఉరిశిక్ష అనేది వేయండి, లేకపోతే మాకన్నా అప్పు చెప్పండి. నిజంగా చెప్తున్నాం.